ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేనెవరికి ఎన్నడు భయపడను, నేనెవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే. ఇది మా వాగ్దానం చూద్దామండి. 2 సమయాలు మరి చూసుకుందామండి రండి. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దీపము వెలుగునిస్తుంది, వెలుగున్న కాడ చీకటి ఉండదు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. యెహోవా నీవు నాకు వెలుగు దీపమునై ఉన్నావు, యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయునుగాక. అంటే చీకటిలో నుంచి వెలుగుని ఇచ్చే దేవుడు అనమాట. చీకటిని పారదోలే దేవుడు. యెహోవా నువ్వు నాకు వెలుగై ఉన్నావంటే ఆయన వెలుగున్న చోట కాడ చీకటి ఉంటుందా? ఉండదండి, పారిపోద్ది. అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నువ్వు నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయించదను. నిజమే, దేవుని సహాయం ద్వారా మనం ఏదైనా జయించగలము. ఎటువంటి శోధన బాధలైనా జయించగలము, ఏదైనా చేయగలము. యెహోవా నామములో, యేసు నామములో మనం ఏదైనా చేయగలము. ఆయన మన పట్ల ఏదైనా చేయగలడు. ఆయన ఏది చేసినా మనకి మేలు కోసమే చేస్తాడు. కాబట్టి నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. ఇదిను వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మా సహాయానికి త్వరపడి రానానా. మేమేది అడుగుచున్నామో అది మా పట్ల నెరవేర్చి అన్ని విషయంలో మేము జయం పొందుటకు నీ కృప మాకు దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.